పెరిగితే పెరగవచ్చు. ఇప్పుడు ఆయన బయట నుంచి వచ్చిన ఆయన మేము వీడు ఉన్నోళ్ళమే. మదియాస్కి గౌడ్ గారు ఇప్పుడు ఎన్ని కాలనీలు ఉన్నాయో తెలియదు ఆయనకు, నాకు తెలిసి అనుకోవడం. అవగాహనలో నెక్స్ట్ రాబోయేది మా ప్రభుత్వమే. ఇప్పుడు ఎట్లా ఇంకా 6 months దాకా ఎలక్షన్స్ కావు. ఇప్పుడు సర్రు అది ఇది ఉంది కాబట్టి సర్రు కూడా ఆపేసినట్టు మళ్ళీ ఇప్పుడు ఆ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మాదే వస్తుంది. మళ్ళీ మా సుధీరన్న గారు మంత్రి అవుతారు. సో టీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లు ఎవరు నిలబడి గెలిచినా అతి త్వరలో మంత్రిగా ఉండే సుధీరన్నతోటి ఏ పనులైనా ఈజీగా జరిగిపోతాయి పక్క. రైట్. ఒకవేళ ఉదాహరణకు మీరు టికెట్ ఇచ్చారు అనుకుందాం, మిమ్మల్ని మీరు గెలిపించుకున్న ప్రజలు అనుకుందాం, మీ కార్యాచరణ ఏంటి అసలు డివిజన్లో? మా కార్యాచరణ ఇప్పుడు హైకోర్టు కాలనీ డివిజన్ అనేది పెద్ద 4-5 కిలోమీటర్స్ సెంటర్ నుంచి అటు 4-5 కిలోమీటర్స్ రేడియసే ఉంటుంది. రోజు మనం కాలనీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి కాలనీలో సమస్యల మీద, సీనియర్ సిటిజన్స్ భవనాల మీద, కొద్ది సీనియర్ సిటిజన్స్ కూడా మా దగ్గర బాగానే ఉన్నారు, వాళ్ళ మీద ఎంప్లాయీస్ తోటి వాళ్ళందరితో కలిసిపోయి ఆ కాలనీ ఏ సమస్య ఉన్నా, ఎందుకంటే నేను ఉండేది సుష్మా సాయినర్లా, లాస్ట్ ఒక 5 కిలోమీటర్ అవతల పోతే మా హైకోర్టు కాలనీ డివిజన్ అయిపోతుంది. సో ప్రతిరోజు మనం పబ్లిక్లో ఈజీగా ఉండి, అందుకని అందరు నన్ను గుర్తుపడతారు, అందరితో పరిచయాలు ఉన్నాయి. అందరూ నాకు ఫోన్ చేసి అడిగి చెప్పి, నాకంటే పెద్దవాళ్ళు కూడా చాలామంది నన్ను ఏం లక్ష్మణ్ ఎందుకు చేస్తలేవు అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తారు కాబట్టి. వాటి మీద వాళ్ళకు కూడా నా మీద ఒక దెబ్బమానం, మన లక్ష్మణ్ మన పిల్లగాడు, మన మనిషి, మనం పిలుస్తూ వస్తాడు, ఏ టైంలో రాగలుగుతాడు అనేది నమ్మకం కూడా అన్ని కాలేజీలో. డివిజన్లో ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తారా మీరు? ఎందుకు చేయమండి, చేస్తాం కదా. గత ఐతనా డివిజన్ వార్డు మెంబర్ ఉన్న పని చేస్తూనే ఉన్నాను. ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? చాలా. మన కొన్ని కాలనీ రోడ్లు వేయించాను, కొద్ది వాటర్ లైన్ లేని కాడ లైన్ మీ సొంత నిధులతోటి? సొంత నిధులతో కూడా కొన్ని చేశాను. మొత్తం వాటర్ పైప్ లైన్ వేయించేంత చేయలే, కానీ చిన్న 30,000, 40,000, 50,000 ఆ రేంజ్ వరకు సొంత నిధులు పెట్టి చేయగలుగుతాము. పెద్ద ఏమైనా ఉంటే గవర్నమెంట్ నిధులతోటి, ఎమ్మెల్యే గారి ఫండ్స్. ఎస్ఐఆర్ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఎస్ఐఆర్ అంశాన్ని బీజేపీ వాళ్ళు మనస్ఫూర్తిగా కరెక్ట్గా చేస్తే పర్వాలేదు, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని మతాల చిచ్చు పెట్టి ఉన్న ఓట్లు తీసేసి వాళ్ళకి ఫేవరిజం చేసుకుంటారు. దాన్ని అడ్డుకుంటాం. ఓటు అనేది కరెక్ట్ సిస్టమే, దానికి మేము వ్యతిరేకం కాదు. మనిషికి ఒకటే ఓటు ఉండాలి, ఓకే. అది విధంగా ఉన్న ఓటును తీసేయకుండా అందరికీ సమాన న్యాయంగా ఉంచితే పర్వాలేదు. ఈ లక్ష్మారెడ్డి అంటే ఆయన బీజేపీకి ఓటు వేయడు, ఈయన ఓటు తీసేస్తే అయిపోతుంది. ఓకే, ఇట్లా కూడా జరుగుతుందా? జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళ చేతిలో పని కదా. అందుకే కదా ఇప్పుడు మా కేటీఆర్ గారు ప్రతి దగ్గర మీటింగ్ పెట్టి ఎస్ఆర్ అయినప్పుడు కంపల్సరీ మీరు వెళ్ళండి, మీరు ఉండండి, తిరగండి, వాళ్ళతో చూడండి, మన కార్యకర్తలని అందరినీ కాపాడుకోండి అని మేము బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తారు అన్నమాట. అంటే జరుగుతుంది కాబట్టి చెప్తారు కదా. సెంట్రల్లో వాళ్ళ అధికారం ఉన్నారు, స్టేట్లో అధికారం ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటారు ఈ మాటలు. మరి మీరు నమ్మాల్సిందే కదా, అందరు పబ్లిక్ కూడా చూస్తుర్రు. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్లో చూసిర్రు, బీహార్లో చూసిర్రు, ఎన్ని ఓట్లు తీసేసారు. వాళ్ళ సొంత ప్రయోగాలు చేసేదాన్ని మాత్రం అడ్డుకుంటాం. రైట్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? జనరల్గా 3 పూలు 6 కాయలు ఉండాలి, ఇక్కడ 6 పూలు 3 కాయలు ఉంది. మీరున్నప్పుడు ఎట్లుంది? మేము ఉన్నప్పుడు 3 పూలు 9 కాయలు ఉన్నాయి. రైతు బంధు అనుకోండి, వాటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు అనుకోండి, జనాలకు హైదరాబాద్ చూడండి, ఎల్బీనార్ చౌరస్తా ఫ్లైఓవర్ చూడండి, బైరామ్ కూడా ఫ్లైఓవర్ చూడండి. మెట్రో ట్రైన్ వర్క్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 20% అయితే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 72% అయినాయి. ఇప్పుడు మేము ఉన్నప్పుడు మెట్రో అంబర్పేట 5 దాకా ఎక్స్టెన్షన్ చేయాలని ప్రపోజల్ పెట్టినాం, ఇంతవరకు అది జరగట్లేదు.